ప్రకాశం జిల్లాలో కొత్త సంవత్సరం వేడుకలు వివాదానికి తెరలేపాయి. కనిగిరిలో ఏర్పాటు చేసిన న్యూ ఇయర్ వేడుకల్లో ఒక ప్రభుత్వ అధికారిని స్థానిక నేతలతో కలిసి డాన్స్ చేయడం వివాదంగా మారింది. సిఎస్ పురం ఎంపీడీఓ మహాలక్ష్మి స్థానిక టీడీపీ నాయకులతో పోటీపడి మరీ డాన్స్ చేశారు. దీనిపై ప్రజలు, ప్రతిపక్షాల నుంచి విమర్శలు వస్తున్నాయి. ఇక టీడీపీ నాయకులతో కలిసి ఎంపీడీఓ డాన్స్ చేయడంపై మరింత సమాచారం మా ప్రతినిధి లక్ష్మీనారాయణ అందిస్తారు. చెప్పండి లక్ష్మీనారాయణ, ఎంపీడీఓ తీరు పట్ల స్థానికులు ఏమంటున్నారు? ప్రకాశం జిల్లా కనిగిరిలో నిన్న జరిగిన న్యూ ఇయర్ వేడుకలు కొంత వివాదాస్పదంగా మారే ప్రియ. కనిగిరి ఎమ్మెల్యే కదిరి బాబురావు ఆర్ఎల్బీ గెస్ట్ హౌస్ అధికారులకి, ప్రజాప్రతినిధులకి శుభాకాంక్షలు తెలియజేయడం కోసం వేడుకలు ఏర్పాటు చేయడం జరిగింది. వేడుకల్లో ప్రజాప్రతినిధులతో పాటు వివిధ ప్రభుత్వ విభాగాల్సిన అధికారులు కూడా పాల్గొన్నారు. అధికారులు పాల్గొని విశేష తెలిపే సమయంలో కొంత పాటలు కూడా పెట్టడం జరిగింది. ఈ పాటలకి సిగ్పురం ఎంపీడీఓ మహాలక్ష్మి డాన్స్ వేయడం జరిగింది. ప్రజాప్రతినిధులు అంటే సాధారణంగా కొంతమంది కార్యకర్తలు పోయి డాన్స్ వేయడం సహజం. కానీ బాధితరహితమైన ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న మహాలక్ష్మి అధికార పార్టీ నాయకులతో పోటీపడి మరీ ఆమె డాన్స్ వేసింది. దీనిపైన అక్కడికి వచ్చిన అధికారులు కూడా కొంచెం ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులతో పాటు అధికారులు కలిసి డాన్సులు వేయడం అనేది కొంత అక్కడ ఉన్న వారికి ఇబ్బందికరంగా మారింది ప్రియ. ఈ విషయం పైన అయితే ప్రతిపక్షాల నుంచి అయితే తీవ్రంగా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఇది ఒక ప్రైవేట్ ఫంక్షన్ కార్యక్రమం, ఇలాంటి కార్యక్రమాలు ఇలా అధికారులు చేయటం వల్ల వారి వ్యక్తిగతంగా కూడా కొంత సమాజంలో చులకనయ్యే అవకాశం ఉందని అంటున్నారు. రైట్, థ్యాంక్ యూ నారాయణ. Today